ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులు జంటలందరికీ ఒక పెద్ద ప్రశ్న. మీరు ధనవంతులైనా పేదవారైనా అక్షరాస్యులైనా నిరక్షరాస్యులైనా మీ వృత్తి హోదా ఏదైనా సరే మీరు అల్పాహారం నుండి రాత్రి డిన్నర్ వరకు, ఈటింగ్ నుంచి మీటింగ్ వరకు, దుస్తులు నగలు ఈవెన్ చెప్పులు కొనాలన్న ప్లాన్ ప్రకారం ఫిట్నెస్ చూసుకొని కొంటారు. మంచిదే, ఇట్స్ నైస్, చాలా గ్రేట్. కానీ మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేశారా? మీరు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీకి ప్లానింగ్ ఫిట్నెస్ అవసరమని ఆలోచించారా? ఎందువల్ల దుస్తులు నగలు చెప్పులు కూడా మీరు ప్లాన్ ప్రకారం ఫిట్నెస్ చూసుకొనే కొంటారు కదా. పవిత్రమైన గర్భం ధరించడానికి ప్లానింగ్ ఫిట్నెస్ అవసరమని ఎందుకు ఆలోచించరు? ఇది నిర్లక్ష్యమా, అజ్ఞానమా, అవగాహన లోపమా? మీరు ఎన్నో వివాహాలుగా హాజరై ఉంటారు. మీరు వెళ్ళిన వివాహంలో ఉన్న జంటకు, పెళ్ళైన జంటకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి, ప్రీ కాన్సెప్షన్ హెల్త్ కేర్ను పాటించండి అని మీరు ఎప్పుడైనా సలహా ఇచ్చారా? ఎందువల్ల ప్రతివారు గర్భధారణ అనేది క్యాజువల్, అన్ఫోకస్డ్ సబ్జెక్ట్, అన్ఫోకస్డ్గా భావిస్తారు. అందువల్ల ఇంతవరకు ఎవరు ఈ సలహా ఇవ్వడం జరగలేదు. ప్రతి తల్లిదండ్రులు ఇప్పటికైనా గర్భధారణ ప్లానింగ్ గురించి, ఫిట్నెస్ గురించి, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి గుర్తించవలసిన అవసరం ఎంతో ఉంది. తమ నిర్లక్ష్యం కారణంగా జనన లోపాలతో పుట్టిన జన్మనిచ్చి పిల్లలను బాధ పెట్టడం ఎంతవరకు భావ్యమో మీరు ఆలోచించాలి. ఎప్పటికైనా ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులందరూ ఈ ప్రాముఖ్యతను గుర్తించి మారాలి.